మీరు ఎప్పుడన్నా మెయిన్ రోడ్ వెళ్ళినప్పుడు ఈ బాబాయ్ దగ్గర బజ్జీ టేస్ట్ చేశారా? బాబాయ్ మన దగ్గర చెప్పా, బేబీ టమాటా ఉంది, ఉల్లిపాయ ఉంది, వంకాయ ఉంది, మిరపకాయ ఉంది, క్యాప్సికమ్ ఉంది, టమాటా ఉంది, అది మామూలు మిక్చర్ ఉంది, జీడిపప్పు మిక్చర్ ఉంది, పుట్టగొడుగు ఉంది, మామిడికాయ బజ్జీ ఉంది, స్లైస్ బంగాళదుంప స్లైస్, టమాటా స్లైస్. ఓకే ఏమన్నా నాకు 2 పొట్టగొడుగు బజ్జీలు. సరే, ఇంకేం కదా. ఓకే. నేనైతే ఫస్ట్ వచ్చి బాబాయ్ దగ్గర మష్రూమ్ బజ్జీ అయితే చెప్పుకుని ట్రై చేస్తాను. నిజంగా దీని టేస్ట్ అయితే అల్టిమేట్. నెక్స్ట్ అయితే నేను బాబాయ్ దగ్గర మిరపకాయ బజ్జీ ఇంకా అటకాయ బజ్జీ ట్రై చేద్దామని చెప్పి ఆర్డర్ చెప్పి నేను ఇంకా మా ఫ్రెండ్ అయితే 2 బజ్జీని టేస్ట్ చేసి అయితే అటకాయ బజ్జీ అయితే ఓకే, మిరపకాయ బజ్జీ అయితే మీడియం స్పైసీగా సూపర్. నెక్స్ట్ అయితే నేను ఒక 2 ఉల్లిపాయ బజ్జీలు అయితే చెప్పుకుని ట్రై చేస్తాను. ఉల్లిపాయ బజ్జీ అయితే స్పాంజీగా టేస్ట్ అయితే సూపర్. నెక్స్ట్ అయితే నేను ఒక ఎగ్ బజ్జీ అయితే ఆర్డర్ చెప్పిన ఎగ్ బజ్జీని 4 పీసెస్ కింద కట్ చేసి నీట్ గా స్టఫింగ్ చేసి మనకైతే ఇచ్చేసారు. ఆ ఎగ్ బజ్జీ టేస్ట్ అయితే నిజంగా ఉంది చూడండి, వేరే లెవెల్. నెక్స్ట్ అయితే బేబీ టమాటా బజ్జీ అయితే ఆర్డర్ చెప్పుకుని ట్రై చేస్తాను. టమాటా బజ్జీ పీస్ తినగానే సిచువేషన్ లో అయితే అసలు ఎక్కడ తగ్గేది లేదంటూ లాస్ట్ ఫైనల్ గా నేనైతే పొటాటో స్లైస్ అయితే ట్రై చేద్దామని చెప్పి అయితే ఆర్డర్ చెప్పి పొటాటో స్లైస్ నీట్ గా రెడీ చేసి మనకైతే ఇచ్చేసారు. ఆ పొటాటో స్లైస్ ని టేస్ట్ చేద్దామని చెప్పి టేస్ట్ చేస్తే టేస్ట్ అయితే నిజంగా బుర్ర పిచ్చెక్కిపోయింది. అసలు అయితే ఒక టమాటో స్లైస్ అయితే ఆర్డర్ చెప్పిన అయితే ట్రై చేశారు. దీని టేస్ట్ కూడా పర్లేదు, బాగానే ఉంది బ్రో అని చెప్పి అయితే అన్న. దీని లొకేషన్ వచ్చి మన రాజమండ్రి మెయిన్ రోడ్ లో ఉన్న చెరుకు రసం షాప్ ఆపోజిట్ స్ట్రీట్ లో అయితే ఉంటుంది.